సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నేను ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయంట. అబ్బాయి అనుకోండి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, కానీ అమ్మాయి ఎక్స్ప్రెస్ చెయ్యదు. కానీ అబ్బాయి కంటే అమ్మాయికి ఎక్కువ ఉంటుంది డిజైర్ అనేది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒప్పుకోవచ్చు అంటారా దీన్ని? అంటే ఒకటి చెప్పుకుంటారు, ఆడవాళ్ళు చెప్పకుండానే అన్నీ తెలుసుకోవాలి. అంటే నాకు పట్టు చీర కావాలని, మొన్న చీర బాగుంది అంటే కొనుక్కురావాలి. నిన్నే ఒక అబ్బాయి చెప్పాడు నాకు ఈ మాట. అది బాగుంది ఇది బాగుంది అంటే ఆహా అని ఊరుకుంటారు. అసలు అది కాదు, తీసుకురావాలని. తీసుకురాకపోతే ఇంట్లో చాలా హాట్గా గొడవలు చేయటము, ఏదో గొడవ చేయడము, సామాన్లు ఇసురు కొట్టడం లాంటివి జరుగుతాయి అని. అంటే ఏంటంటే వీళ్ళు కనుసన్నల్లో వాళ్ళు ఉండాలి. అంటే వీళ్ళు అనుకున్నంత మాత్రానే అది పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేయాలి. అలాగే మీరు చెప్పిన యాంగిల్, ఈ డిజైర్ అనేది కూడా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు కనుక్కొని వీళ్ళకి ఎలా కావాలో అలా ఉండాలనేది వీళ్ళ కోరిక. అంటే మీరు గొడవ చేసినప్పుడు అంత గట్టిగా గొడవ చేసేస్తారు, సిగ్గు లేకుండా గొడవ చేస్తారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు, ఇంతంత బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. భర్తకి ఇష్టం లేకపోయినా సరే మరి వేరు వేరు బట్టలు వేసుకోవడము, హెయిర్ కట్లు చేసుకోవడము, ఇంకా చాలా తిరుగుళ్ళు చేస్తున్నారే. అప్పుడు లేని సిగ్గు కానీ అబ్జెక్షన్స్ కానీ ఇక్కడ ఎందుకు రావాలి? ఇక్కడ కూడా మీరు ఓపెన్గా మాట్లాడుకోండి. ఇదే నేను చెప్పగలిగింది. అంటే మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏమన్నా సూత్రాలు ఉంటాయంటారా? సూత్రాలంటే ఇదే ఫస్ట్ పాయింటే సూత్రం. ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాకపోయినా, అంటే ఇండైరెక్ట్గా ఒకళ్ళ కోసం ఒకళ్ళకి ఏం కావాలో ఒకళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది. నేను ఒక వీడియోలో చెప్పాను, పెళ్ళైన డే 1లోనే ఆ అబ్బాయి ఇష్టాలేంటి, ఈ అమ్మాయి ఇష్టాలేంటి ఒకరికొకళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు అనంటే అది ఇంట్లో సంసారం నడిపించేదానికి కానీ, మీరు అన్నట్టు ఈ సెక్సువల్ డిజైర్సే కానీ ఏదైనా సరే, మన ఒక ఐటమ్, ఒక స్వీట్ కానీ, హాట్ కానీ, చీర కానీ, ఒక వ్యక్తిని కానీ ఇష్టపడుతుంది అనంటే దాన్ని మనం గౌరవించాలి. ఆ ఇష్టాలు మనం తెలుసుకోవాలి. భర్తదైనా సరే, భార్యదైనా సరే. అలా తెలుసుకున్నప్పుడే కదండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఏమంటారంటే ఎక్కడ వాళ్ళు అప్సెట్ అవుతున్నారు, ఎక్కడ మమ్మల్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నారు అనంటే ఈ పాయింట్ మీదే బాధపడతారు. నా మనసులో ఉన్నది నువ్వు గ్రహించాలి బై, నువ్వు దేవుడు అయిపోవాలి నిమిషంలో. అంటే సహజంగా కొంచెం గ్రహించగలిగితే మంచిదే. అసలు భార్య వైపు చూడకుండా తన పనిలో తనుండి 10 సార్లు మొత్తుకున్నా ఊహా అనకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడం, రావడం, తన పని తను చూసుకోవడంగా ఉంటే కష్టం అవుతుంది. అది కాస్త కూస్తో కనిపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఒక వస్తువుని తింటుంది, ఫ్రీక్వెంట్గా ఒక కలర్ ఇష్టపడుతుంది, ఫ్రీక్వెంట్గా ఒక పని చేస్తుంది, తనకు అది ఇష్టం అనేది మనం గ్రహించగలుగుతామా లేదా? అలాగే భర్తది కూడా అలా ఎందుకు గ్రహించాలి, నాకేంటి అవసరం అంటే అది ఈగో. ఆ ఈగో ఉన్నప్పుడే మనం ఒక వ్యక్తి వైపు చూడము, వాళ్ళ ఇష్టాయిష్టాలని మనము రెస్పెక్ట్ చేయము, అసలు కనుక్కోము. కనుక్కున్న మైండ్ చేయము, మైండ్ చేసినా రెస్పెక్ట్ చేయము, రెస్పెక్ట్ చేసినా ఇంప్లిమెంట్ చేయం. ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అన్ని ఇంట్లోనే ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ఏం తినాలని అనిపించదు కదా. అంటే ఫుడ్ విషయం మనం మాట్లాడుకో, ఎప్పుడైనా ఫుడ్ అయితే తినాలని అనిపిస్తుంది, కానీ ఒక వ్యక్తితో సంసారం చేస్తున్నప్పుడు లైఫ్ టైం కూడా ఖచ్చితంగా ఆ పార్ట్నర్ బయటకు వెళ్ళరండి, వెళ్ళరు. రిలేషన్షిప్ బాగుంటుంది. ఎందుకు ఈ ఉదాహరణ పాతకాలం జంటలను తీసుకోండి, ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోలేదు. అంటే ఎక్కడో ఎవరో ఆడవాళ్ళని ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే అప్పట్లో అది గ్రేట్గా ఫీల్ అయ్యేవారు. ఒక మగాడు సెంటు పూసుకుంటే మగాడే సెంటు పూసుకోవాలి. మరి వాడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే అమ్మో ఆయన గారు ఉంచుకున్నావిడ, ఆ ఉంచుకున్నావిడ మీద కూడా గౌరవంగానే మాట్లాడే రోజులు, ఆ రోజులు వేరు. ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, అటువంటి కాలమే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న కాలం వేరు, ఆ కాలం వేరు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఉండేవారు, ఇప్పుడు ప్రతి కొంపలో జరుగుతున్నాయి ఇలాంటివి. దానికి ప్రికాషన్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు నీ మొగుడు ఎక్కడికైనా వెళ్ళిపోతే నువ్వు సహిస్తావా? సహించలేవు. నీ భార్య ఎక్కడికైనా వెళ్ళిపోతే నువ్వు సహిస్తావా? సహించలేవు. అలాంటప్పుడు మీరిద్దరు ఎలా ఉండాలి? నువ్వు బాగూడదు, ఆమె బాగూడదు అని అంటే నువ్వు అమ్మాయి కోసం ఎలా ఉండాలి, నువ్వు భర్త కోసం ఎలా ఉండాలి, బుద్ధి జ్ఞానంతో మసలుకోవాలి. అలాంటప్పుడు బయటకు వెళ్ళిపోవడాలు, ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళటాలు అనేవి జరగవు. ఎందుకనంటే పాతకాలంలో జంటలు 100 ఏళ్ళు వాళ్ళు బతికుంటే కనుక వాళ్ళిద్దరే ఉండేవారు. పాతకాలంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, 80-90 వయసు వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు, జంటలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవట్లేదు అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కనిపెట్టుకుని, ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు గౌరవించి కనిపెట్టుకుని వాళ్ళకి అవి అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు.
ఏదన్నా ఇంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి పెద్దగా కనపడవు వాళ్ళకి. ఇద్దరు కలిసి వాటిని సరి చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో డబ్బు ఉండదండి, భార్య ఏదైనా సేవింగ్స్ చేస్తే ఆ కష్టాన్ని ఆ డబ్బుతో గట్టెక్కుతున్నారు. ఈవెన్ మా వయసులో వాళ్ళు కూడా భార్యలు దాచిపెట్టిన డబ్బు ఉంటే భర్తకిచ్చి దీన్ని కట్టండి ప్రస్తుతానికి మీరు ఉన్నప్పుడు ఇద్దరు కానీ, ఇద్దరం కలిసి సేవ్ చేసేది ఇంటి కోసమే కదా. ఇప్పుడు ఆయనకు ఒక 50,000 1,00,000 అప్పు ఉందండి, ఈవిడ దగ్గర ఏదో కొంత డబ్బు ఉంది, ఇది తీసుకెళ్ళి దానికి ఇవ్వండి అని అంటే కొంత మనకి బరువు తగ్గుతుంది కదా ఆ వ్యక్తికి. అలా సహకారంగా ఎంతమంది ఉంటున్నారు చెప్పండి. ఉండనప్పుడు ఈ భర్త ఆ భార్య కోసం ఎందుకు బతుకుతాడు, ఆ భర్త ఆ భార్య ఈ భార్య కోసం ఎందుకు బతుకుతుంది? కొన్ని ప్రేమలు, కొన్ని త్యాగాలు ఇవన్నీ ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. వాటి ద్వారానే ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్యన. అసలు అటువంటి సాక్రిఫైజులు లేవు, అటువంటి అండర్స్టాండింగ్స్ లేవు. ఒకటే ఒకటి కనిపిస్తుంది, నువ్వు నా కళ్ళ ముందు 24 గంటలు ఉండాలి. వాడు బొమ్మ అనమాట, వాడి మనిషి కాదు. వాడికి ఆకలి దబ్బులు ఉండవు, వాడికి ఇష్టాయిష్టాలు వేరే ఉండకూడదు. ఈవిడ చేసిందే తినాలి, ఈవిడ మాటే వినాలి, ఈవిడ కావాల్సింది గ్రహించి పట్టుకొచ్చి ఇచ్చేయాలి. ఈవెన్ పక్కలో కూడా మీరు అన్నట్టు డిజైర్, ఈవిడ మనసులో ఏమనుకుంటుందో అదే జరగాలంటే, నేను ఇంకో యాంగిల్లో చెప్తున్నాను, చెప్పేవాళ్ళు వేరే యాంగిల్స్లో చెప్తారు, అది వేరు ఇది వేరు. అంటే మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎలా లాంగ్ టైం ఇలా ఉంటున్నారంటే దీనికి కారణాలు నేను చెప్పుకొస్తున్నాను. అంటే ఇంకొక యాంగిల్లో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఇలా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరుగుతుంది, ఇష్టం పెరుగుతుంది, ఈ కోరికలు అనేవి కూడా చక్కగా సాగుతాయి. ఇంకో యాంగిల్లో చెప్పాలి అని అంటే దానికి ఇంకా బుక్ రీడింగ్ చేయాలి అబ్బాయిలందరూ, లేకపోతే అటువంటి సెషన్స్కి వెళ్ళాలి. వెళ్తే కనుక ఎలా స్టెప్ వైజ్గా వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్తారు. ఆ స్టెప్ వైజ్గా మీరు డ్రామా చేసుకుంటూ వెళ్ళండి, మీ లైఫ్లో అయిపోతుంది. అమ్మాయిలు అనుకుంటారంట మేడం, అబ్బాయిల కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు అనేసి. అంటే అక్కడ ఇప్పుడు లైక్ సెక్షువల్ లైఫ్ లోనే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, తెలుసుకోవాలని మాది కూడా మీరు తెలుసుకొని ఫీల్ అవ్వాలని చెప్పేసి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు నిద్రపోయేటప్పుడు హస్బెండ్ అటు తిరిగి పడుకున్నాడు అనుకోండి, వైఫ్ అనుకుంటుంది బయట తిరిగి పడుకుంటే బాగుంటుంది అనకపోతే నువ్వు అనొచ్చు కదా, కానీ తనకు ఉంటుంది కదా ఫీలింగ్. తను తిరిగితేనే అంటే నాది కూడా నువ్వు తెలుసుకోవాలి, మీరు అన్నారు లోపల ఉన్నది కూడా తెలుసుకొని తను ఎక్స్ప్రెస్ చేయాలి లవ్ అనేది. ఖచ్చితంగా అలా ఉంటుంది అంటారా? అంటే పూర్వీకులు చెప్పేవారు, నువ్వు బెట్టు చెయ్యి మొగుడు దగ్గర అంటే మాకు తెలియదులే, విన్నాం ఎప్పుడో బెట్టు చేస్తే. పాత సినిమాల్లో చూడండి, పలకరించగానే మాట్లాడకే ముద్ద, నీకేమీ తెలీదు, ఎలా బ్రతుకుతావో ఏంటో అని అమ్మమ్మలో నాయనమ్మలతో డైలాగులు చెప్పించేవారు. ఆ సూర్యకాంతము ఇంకా పాత యాక్టర్లు ఉండేవారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు ఒకటే సినిమాల్లో చూసాం. అంటే ఆవిడే చెప్పక్కర్లే, సినిమాలో యాక్టర్ చెప్పక్కర్లేదు, బయట జీవితంలో అలా ముసలమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తూ ఉండేవారు. అదేంటి మాట్లాడగానే మాట్లాడేకు, అడగగానే లొంగిపోకు, బెట్టు చెయ్యి అని అంటే అది అలా వంశపారంపర్యంగా మంచి ఏళ్ళలో ఇలాంటి మెల్లగా ప్రతి తరానికి పాకుతాయి. పాకినప్పుడు అమ్మాయిలందరూ పాటిస్తున్నారేమో మరి. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు వస్తుంది ఈ ఐడియా. ఎందుకు కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనుకోవాలి? ఇప్పుడు అన్ని రోజులు మారిపోయాయి, అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్న రోజుల్లో ఈ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే పాతకాలం భావనేగా ఇది. పాతకాలంలో ఉండేదంటండి ఇది, మనకెవరికి తెలీదు. అది అప్పటికే పోవాలి. కానీ ఆ తరంలో ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి ఫ్యామిలీస్లో కొంతమందికి అవి వంశ పారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయేమో ఆ లక్షణాలు. మామూలుగా చెప్పాలంటే కాంప్రమైజ్ అవ్వకూడదు అని నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. ఓపెన్గా అందరూ వెళ్ళిపోతున్నారు కదా అమ్మాయిలు, ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు? అంటే ఎవరైనా శాస్త్రీయంగా సాంప్రదాయంగా ఉన్న కుటుంబాల్లో ఎవరైనా అట్లా అనుకుంటున్నారేమో. ఫైనల్ గా మేడం, మెన్ షుడ్ రెస్పెక్ట్ ద పార్ట్నర్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పార్ట్నర్ ని గౌరవించాలి. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పే పాయింట్, ఒక సాంప్రదాయమైనటువంటి అమ్మాయి కానీ, మంచి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి, ఇంటి కోసమే తను డెడికేట్ చేస్తూ చక్కగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్న ఒక భార్యని, ఇంటి ఇల్లాలని గౌరవించాల్సిందేనండి. పెళ్ళికి విలువ లేకుండా ఇవాళ ఒక మగుడు, రేపు ఒక మగుడు, ఎల్లుండో పక్క నుంచి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్న అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి అంటే మీరు అడిగారు భార్య అని, మరి వాళ్ళు ఏ కోవకు వస్తారు వాళ్ళు? అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి పద్ధతి గల అమ్మాయి, సాంప్రదాయమైన అమ్మాయి, ఒక మంచి ఇల్లాలిగా తన పాత్ర తను పోషిస్తున్నప్పుడు ఖచ్చితంగా గౌరవించాల్సింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, తన సేవింగ్స్ ఏదన్నా డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు భర్తకి
సహాయంగా ఇచ్చే స్త్రీలు ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఏ వయసు అనేది అనవసరం, ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. కుటుంబం కోసం పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకుంటారు, ఇంట్లో ఏది లేకపోయినా భర్తను హింసించరు, ఉన్న దాంట్లోనే గడుపుకుంటూ ఉంటారు. చూడండి, చాలా మంది ఫ్యామిలీస్ అప్పులకి వెళ్ళరు. అప్పులకి వెళ్ళలేదు అంటే అక్కడ భార్య సహాయ సహకారాలు ఇంట్లో చాలా ఉంటాయండి. అటువంటి స్త్రీని గౌరవించాలా లేదా? దీనికన్నా ముందు పెళ్లి చేసుకుంటే ఆమెని గౌరవించాల్సిందే. నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి కూడా ఆ అమ్మాయి భావాలు ఎలా ఉన్నా మారచ్చు కదా, తర్వాత నన్ను ఇంత రెస్పెక్ట్ చేస్తున్నాడు అని. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు మేమెందుకు కాంప్రమైజ్ అవ్వాలి, మేమెందుకు సారీలు చెప్పాలి అనుకుంటున్న ఈ రోజుల్లో డే 1 నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి కూడా భార్యను గౌరవించడం మొదలు పెడితే అటువంటి భావాలు ఉన్న అమ్మాయి మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తను కూడా తిరిగి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఫస్ట్ నేర్పవలసింది, మన ఇంటికి తీసుకొచ్చాం కాబట్టి అమ్మాయికి అన్ని నేర్పుకోవాలి. నేర్చుకుంటే మంచిదండి, నేర్చుకోకపోతే మనం ఏం చేసేది లేదు. చాలా మంది నేర్చుకోవటం లేదు. ఎందుకు నేర్చుకోవాలి? మా ఇంట్లో మాకు ఇది అలవాటు లేదు, మేము ఇలాగే పెరిగాము, నేను ఇలాగే ఉంటాను అని 90% మంది పైన చెప్తున్నారు ఈ మాట. ఇంకా మరి ఇది వాళ్ళే నిర్ణయించుకోవాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇచ్చిన రెస్పెక్ట్ని మనం ఎలా నిలబెట్టుకోవాలని అమ్మాయిలు కానీ ఇది వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయించుకుని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.